మీకు తెలుసా అశ్వత్థామ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర. అతని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పుట్టుక మరియు నేపథ్యం. అశ్వత్థామ ద్రోణాచార్యుడు మరియు కృపుల కుమారుడు. శివుని అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి అతనికి అమరత్వం ఉంటుందని నమ్ముతారు. అతని నుదుటిపై ఒక ప్రత్యేకమైన మణి ఉండేది. అది అతనికి శక్తిని మరియు రక్షణను ఇచ్చేది. మహాభారత యుద్ధంలో పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన పోరాడాడు. అతను గొప్ప యోధుడు మరియు భీముడితో అనేకసార్లు తలపడ్డాడు. ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వత్థామ కౌరవ సైన్యానికి సేనాధిపతి అయ్యాడు. ప్రతీకారం మరియు శాపం. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి చొరబడి ద్రౌపది కుమారులను మరియు అనేక మంది సైనికులను నిద్రిస్తున్న సమయంలో చంపాడు. ఉత్తర గర్భంలోని శిశువును కూడా బ్రహ్మాస్త్రంతో చంపడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు ఇచ్చిన శాపం. అశ్వత్థామ చేసిన దారుణమైన పనికి కృష్ణుడు అతనికి శాశ్వతమైన బాధను అనుభవించేలా శపించాడు. అతని నుదుటిపై ఉన్న మణిని తీసివేశాడు మరియు అతను ఒంటరిగా ఎప్పటికీ నయం కాని గాయాలతో భూమిపై తిరుగుతూ ఉంటాడని శపించాడు. అశ్వత్థామ తన అమరత్వం మరియు చేసిన పాపాల కారణంగా మహాభారతంలో ఒక విషాదకరమైన మరియు సంక్లిష్టమైన పాత్రగా మిగిలిపోయాడు. మరెన్నో విషయాలు తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్